హలో అండి, నేను కళ్యాణి చిలుకూరి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కథలు. ఈ కథ పేరు నాన్న ప్రేమ. కావేరి తన నాన్నతో గడిపిన సమయం గుర్తు చేసుకుంటూ చెప్తున్న కథ. నాన్న, స్కూల్కి వెళ్తున్నా అని గట్టిగా చెప్తున్న కావేరితో, సరే అమ్మ, వారం నుంచి వెళ్ళు. తనకి 6 సంవత్సరముల వయసు. ఆ వయసులో కావేరికి వారం నుంచి అంటే తెలుసో లేదో రోడ్డుకి ఒక పక్కన నాన్న కచేరీ గది అంటే ఆఫీస్ రూమ్ నుండి ఆ సమాధానం విని సంచిలో పుస్తకాలు, చేతిలో మంచినీళ్ళ సీసాతో కావేరి పంచాయతీ స్కూల్కి బయలుదేరింది. తన తండ్రి చాలా పేరున్న పెద్ద వకీలు. ఆయనకు అస్సలు తీరిక ఉండేది కాదు. ఆయనకు పెళ్ళైన చాలా సంవత్సరాల తర్వాత లేక పుట్టిన సంతానం కావేరి. కనుక కావేరి అంటే చాలా ప్రేమ. అరచేతిలో పెట్టి పెంచడం అంటారు కదా, అలా పెంచారు ముద్దుగా. కావేరికి తను నాన్న నాన్న అని పిలుస్తుంటే తన చిన్నాన్న, నాన్నయ్య అంటే పెద్దంతరం లేకుండా పిలుస్తున్నావు, నాన్నగారని పిలు అని కోపంగా చెప్పాడు. అప్పటి నుండి చిన్నపిల్ల అయినా తను నాన్నగారనే పిలిచేది. నాన్న అని పిలిచే చనువు, ప్రేమ నాన్నగారని పిలవడంలో లేదు. పిలుపు ఏదో దూరంగా అనిపించేది. తను ఉదయం లేవంగానే పెరట్లోని కూర్చుని నాన్నగారు అని పిలిచేది. వస్తున్నా అని చేతిలో కాగితంలో వేసిన పళ్ళపొడితో వచ్చేవారు. కూర్చున్న తన వద్ద పెట్టి అలా నాన్న వెళ్ళగానే అది గాలికి ఎగిరిపోయేది. మళ్ళీ నాన్నగారు అని అదే పిలుపు. అని మళ్ళీ తెచ్చేవారు. ఇంతకు ముందు ఇళ్లల్లో ఇంటికి పెరడు చాలా దూరంగా ఉండేది. అలాగే విసుగు లేకుండా కావేరి కోసం తన పనులు చేసేవారు. కావేరిని ఏమీ అనేవారు కాదు. తన పెద్దమ్మ వాళ్ళు అనేవారు అంత గారాబం చేయకూడదు అని. అయినా నాన్న పర్వాలేదు అని వాళ్ళ మాటలు పట్టించుకునేవారు కాదు. నాన్న ఒకరోజు గుమ్మం దగ్గర కూరలు కొంటుంటే తన మాస్టర్ గారు సైకిల్ మీద వెళ్తూ ఆగి, వకీల్ గారు, మీ అమ్మాయి ఏమీ చదవటం లేదు, ఇంటికి ఇచ్చిన వర్క్ కూడా చేయటం లేదు అని చెప్పారు. దానికి మా నాన్న, అయ్యో చదువుతుందిలేండి మాస్టర్ గారు, ఇదిగో ఈ తోటకూర తీసుకెళ్ళండి అని మాస్టర్ గారికి బలవంతంగా ఇచ్చారు. అదిగో అది చూసిన తన పెదనాన్నగారి పిల్లలు కావేరిని వెక్కిరించడం మొదలుపెట్టారు. కావేరిని తన మాస్టర్ గారు తోటకూర తీసుకొని పరీక్షలు పాస్ చేయించారని వాళ్ళ మాటలకి నాన్న దగ్గర ఏడిచేది. ఊరుకో అమ్మా, మా అమ్మవి కదూ, వాళ్ళు సరదాగా అంటున్నారు అని తన్ని ఓదార్చడానికి కావేరితో చెరువు దగ్గర ఉన్న ఆంజనేయస్వామి గుడికి రిక్షాలో తీసుకెళ్లేవారు. నాన్న చేయి పట్టుకొని రిక్షాలో వెళ్ళడం కావేరికి ఒక తీయని గుర్తు. అమ్మ వద్దంటున్నా వెనక నాన్నే ఉప్మా చేయడం, అది నీళ్ల మాదిరి వచ్చేది. కావేరికి తన అమ్మ అన్నం తినిపిస్తుంటే అమ్మని విసిగించేది, గట్టిగా అరిచేది. ఒక్క పిల్ల, అన్నం కూడా సరిగ్గా పెట్టలేవా అని అమ్మని కేకలేసేవారు. ఇంకా వారానికి ఒక్కసారి పోసే తలకి తలంటే విషయం వస్తే తన అమ్మని ఇల్లంతా తిప్పేది. పాపం తన అమ్మ నాన్నతో బాగా మాటలు పడేది. నాన్న కోర్టుకు వెళ్ళి వచ్చేటప్పుడు కావేరికి అలంకరించి వస్తువులు తెచ్చేవారు. ఒకసారి నాన్నకి తెలియక రంగురంగుల జడగంటలు తెచ్చారు. అది చూసి తన పెదనాన్నగారి పిల్లలు తనని ఎంతో వెక్కిరించేవారు. లారీకి అటు ఇటు కడతారు, ఆ మాదిరిగా ఉన్నాయి నీ జడగంటలు. ఇప్పటికీ లారీకి వెళ్ళాడే ఆ రంగురంగులు చూస్తే అదే గుర్తుకు వస్తుంది కావేరికి. తన నాన్న దగ్గర గుమాస్తాగా పనిచేసే రాధాకృష్ణ అనే వ్యక్తి సాయంత్రం వేళలో సినిమా ప్రాజెక్టు ఆపరేటర్గా పనిచేసేవాడు. అతడు కావేరిని సినిమా హాల్కి తీసుకెళ్ళి ప్రొజెక్టర్ రూమ్లో పెద్ద ఎత్తుగా ఉండే స్టూల్ వేసి తన్ని కూర్చోపెట్టి సినిమా చూపించేవాడు. అలా చూస్తుంటే తనకు చాలా వింత అనుభూతితో ఉండేది. అమ్మకి పెద్దగా అలా నచ్చేది కాదు. తన నాన్న చిన్నపిల్ల, తన సరదాలు వద్దనకూడదు, ఎప్పుడైనా అలా వెళ్ళని అనేవారు. కావేరి తన స్నేహితులతో, మీరు సినిమా హాల్లో చూస్తారు, తను అది వేసే రూమ్లో సినిమా, ఇంకా హాల్లో జనాలు, అందరినీ చూస్తానని గొప్పగా చెప్పుకునేది. కావేరికి తన నాన్న అన్ని నోటికి అందించి తినిపించేవారు. తను ఒలుచుకొని తినే సపోటాలు కూడా ఒలిచి పెట్టి తినిపించడం, పక్కనే పడుకోబెట్టుకొని జోకొట్టడం, గౌను కొని అది వేసుకున్న కావేరిని ఎత్తుకొని తిప్పేయటం. నాన్న అంటే అంతే మరి. ఒకరోజు నాన్న పడుకొని నిద్రపోతుంటే కావేరి చేసే అల్లరి అంతా ఇంత కాదు. నాన్నకు ముఖం అంతా పౌడర్ పూసి, మీసాలకు కాటిక రాసి, జుట్టుకి బ్యాండ్ పెట్టి ఇలా ఉండేది కావేరి అల్లరి. ప్రతి అమ్మాయి జీవితంలో నాన్న ఒక స్నేహితుడు, తోడుగా నీడగా నిలిచే మొట్టమొదటి కథానాయకుడు. నాన్న తర్వాతే ఇంకెవరైనా. కావేరికి తన నాన్నకు మధ్య జరిగిన ప్రేమ అనే బంధాన్ని మనతో పంచుకుంటూ గుర్తు చేసుకుంది.
మీకు కూడా మీ నాన్నగారు అంటే ఎంత ఇష్టం, ఎలా ఫీల్ అవుతారో కామెంట్స్ రూపంలో చెప్పండి.